నేను తిరుపతి మాది. నాకు నా భర్తకి గత 5 సంవత్సరాలుగా కోర్టులో కేసు ఉంది. నన్ను చంపాలని అటెంప్ట్ మర్డర్ చేశాడు. ఆల్రెడీ తను జైల్లో కూడా పోయి వచ్చాడు. బెయిల్ మీద ఉన్నాడు. నా పిల్లకాయలు నా దగ్గరే ఉన్నారు. పిల్లకాయలు నేను తీసుకుంటే దౌర్జన్యంగా నేను పిల్లకాయలు డీవీసీ మెయింటెనెన్స్ కేసు వేసిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పిల్లకాయల్ని మా ఆడపడుచులు 5 మంది అండి. అతను ఒక ఎంప్లాయీ వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశపూర్వకంగా నా పిల్లకాయలు వాళ్ళ చేతి తీసుకెళ్లారు దౌర్జన్యంగా. ఆల్రెడీ నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. కేసు అయింది. అతను జైలుకి వెళ్ళాడు. నేను పిల్లలు డీవీసీ కేసు వేయడంతో మెయింటెనెన్స్ యాడ్ డబ్బులు కట్టేవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పిల్లకాయలను తీసుకెళ్ళిపోయి దౌర్జన్యం తీసుకెళ్లారు. నా పిల్లకాయలు అతని తండ్రి అక్కడ కూడా లేడు. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో పెట్టేశాడు. పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లకాయలని కోరుతున్నారు బెదిరితో అని నేను ఉద్దేశపూర్వకంగా వేరే వాళ్ళ ఊర్లో ఫోన్లు చేసి కనుక్కుంటే నాకు తెలిసింది. నా పిల్లకాయలు నన్ను చూసే ముందుకు వచ్చేసారు. నేను తీసుకిచ్చుకునేసాను. నా పిల్లకాయలు చిత్రహింసలు పెడుతుంటే నేను తీసుకిచ్చుకునేసిన తర్వాత నన్ను వెంబడించారు. నాకు ప్రాణాపాయం ఉందని దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఎంఆర్పల్లి వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ. నేను వచ్చి నన్ను కొట్టేశారండి, నాకు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నాను, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను హ్యాండ్ ఓవర్ జరిగింది మొత్తం నేను చెప్తాను అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలా కాకుండా నేను నా పిల్లకాయలు ప్రాణాపాయంతో ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని నేను నా పిల్లకాయలు ప్రతి ఒక్క బస్ స్టాండ్ పడుకోండి బస్ స్టాండ్ అంటూ లేదు సార్. ప్రతి ఒక్క బస్ స్టాండ్లోనూ పడుకున్నా నేను నా బిడ్డలు నన్ను వెతుక్కొని నా బిడ్డలని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి నేను నెల్లూరు తీసుకొచ్చుకున్నాను. పిల్లకాయల్ని బస్ స్టాండ్లో ఉన్నాను. నేను బస్ ఎక్కుదామనేసి ఫుడ్ కూడా లేదు మాకు. అతను మనుషులు తీసుకొచ్చుకొని ఇన్ఫ్లుయెన్స్ రాజకీయాలు ఇట్లా అట్లా డబ్బులు అతను ఉద్యోగస్తుడు, నేను ఒక సాదా ఒక ఆడదాన్ని తీసుకొచ్చుకొని నన్ను నా బిడ్డల్ని కొట్టి ఒక ఎఫ్ఐఆర్ కాగితం కూడా నాకు చూపలేదు సార్. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు. చూడండి డ్రెస్లు ఎట్లా చింపారు, చూడండి ఎలా కొట్టారు. ఏఎస్ఐ గారంట, అసలు ఎవరో జోగారావు గారంట, ఆయన అన్ని యూనిఫామ్లో వచ్చాడు. ఎక్కే లంజా ఫస్ట్ అని నన్ను పట్టుకొని మా అమ్మని నన్ను నా పిల్లకాయలని వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు భయపడిపోయారు సార్. అట్లే ఒక చిన్న పిల్లకాయల ముందు అంత దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే వాళ్ళు ఎలా భయపడతారు. అలాని కూడా చూడకుండా మా అమ్మని కొట్టి నన్ను కొట్టి చెయ్యి తోసేసి ఇదంతా 20-30 మంది దాకా వచ్చి ఆయన సార్ మీరు ఎస్ఐ గారే కదా, మీరు ఏఎస్ఐ గారే కదా, నేను చెప్పేది కొంచెం వినండి. నా పిల్లకాయలు నేను తెచ్చుకున్నాను. ఒక తల్లిగా నాకు ఆ హక్కు ఉంది. నాకు బాధ వేసింది కాబట్టి నా బిడ్డలు నేను తెచ్చుకున్నాను. నేనేమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ అవుతాను సార్. నేను వచ్చి మాట్లాడతాను సార్ సిఐ సార్తో. కానీ అంటే డిఎస్పీ ఆర్డర్ ఇది. డిఎస్పీ గారు మిమ్మల్ని ఎత్తుకొచ్చేయమన్నారు. లంజా అని చెప్పి ఆటోలో మేము వస్తే అక్కడిక్కడ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కాపాడి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు సార్. మేము ఆ పోలీస్ సంరక్షణలోనే ఉండి మేము ఇందాక బయట వస్తే కూడా కొట్టారు సార్. మా మరిది గారు నన్ను తిరుపతిరా నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు. అది చంపడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. నన్ను ఎందుకు చంపాలి, వాళ్ళకందరికీ నేను ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకి నేను కావాలి, వాళ్ళకి నేను పెళ్ళామో లేదంటే నా భర్తకు పెళ్ళామో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను పన్ను బాధ నా బిడ్డలు లేదు. కరోనా టైంలో అంతా పాలు పోసి వేడి నీళ్ళు కాంచుకొని నాకు పాలు లేకపోతే కూడా బుడ్డీలో కలిపి మిడ్నైట్లో లేసి నా బిడ్డలు సాకొని కడుపులు కోయించుకుని బిడ్డలు కనుక్కుంటే ఈ పరిస్థితిగా నన్ను ఇట్లా చేస్తున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఊరు కూడా కాదు ఇది. ఇంత ఇదిగా నన్ను కొట్టిండాడు, రోడ్డు మీద కొట్టి నన్ను తీసుకెళ్లాల్సిన ఒక పోలీస్ అధికారిగా ఉండి అతను మమ్మల్ని రక్షించాలి, ఒక ఆడదాన్ని రక్షించాలి. వాళ్ళు ఒక పిల్లకాయల్ని సెక్యూరిటీ ఇప్పించి నువ్వు రామ్మా అని చెప్పాలి. నన్ను లాగి నన్ను తీసుకొని నన్ను కొట్టి నన్ను బట్టలు చింపి వాళ్ళకి ఫోన్లు ఇప్పించి నేను నా బిడ్డలు సాకోవడానికి నిన్న అప్పు తెచ్చుకున్నా. డబ్బులు 30,000 దాకా నేను తిరుపతిలో అప్పు తెచ్చుకున్నాను సార్ నిన్న. ఆ డబ్బులు కూడా తీసేసుకుంటే మేమేం తినాలని ఏం చేయాలని నేను ఒక ఆడదాన్ని